ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని ఎవరి మనస్సులో తోచినటువంటి ప్రశ్నలని వారు అడుగుతూ ఉంటారు. నిజానికి అడిగిన వాడిలో శ్రద్ధ లేదని కాదు, శ్రద్ధగా అడుగుతారు, శ్రద్ధగా వింటారు. కానీ ఎంత విన్నప్పటికీ నాకు నా స్వరూపం తెలియటం లేదనే అంటారు. అక్కడ వస్తుంది సమస్య. ముఖ్యంగా ఒక సందర్భంలో మహర్షుల వారిని అడిగారు, సమాధి ఏ విధంగా నాకు సాధ్యమవుతుంది? సమాధి అంటే వారి దృష్టిలో సహజ నిర్వికల్ప సమాధి స్థితి అంటే ఆత్మస్థితి. దానికి మహర్షుల వారు, నీవు దేహాత్మబుద్ధి రాకముందు కూడా అదే కదా, వచ్చిన తర్వాత కూడా అదే, ఇది నశించిపోయినా అదే ఉంటుంది కదా, కొత్తగా ఏమొస్తుందని. ఒక విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకో, తలపులు తల ఎత్తనటువంటి లేదా తలపులు ఎరగనటువంటి అన్యత్వము తెలియనటువంటి శుద్ధమైన మనస్సు ఏదైతే ఉన్నదో అదే నీ సహజత్వము. కొత్తగా ఏది రాదు. నీవు ఆత్మవై ఉంటూ నాకు తెలియదు అంటున్నావే, దానికి మించిన విడ్డూరం ఏదైనా ఉంటుందే? నీ సమస్య ఎందుకు వచ్చిందో తెలుసా? దేహాత్మబుద్ధితో చూస్తున్నావు జగత్తుని, సంసారాన్ని, ఇతరులని. అటువంటి బుద్ధితోటి నీవు ఆత్మని తెలుసుకోవాలని కోరుతున్నావు. కనుక ఒక విషయం గుర్తుపెట్టుకో, కలుషితమైన మనస్సుకు అందనిది శుద్ధ మనస్సు. అదేమిటండి? కలుషిత మనస్సు, శుద్ధ మనస్సు అంటూ రెండు రకాలు ఉంటాయ్యా. ఎందుకు ఉండకూడదు? నీకు దేహాత్మ బుద్ధి జనించినప్పుడేమో పరిమితమైపోయినావు. దేహము నాది, సంసారం నాది, దేహ ధర్మాలు నా ధర్మాలు, దేహం పుట్టుక నా పుట్టుక అనుకుంటున్నావా? మరి వాసనలతో, కోరికలతో, బంధాలతో మరి చరిస్తున్నావా లేదా? ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే నీకు ఆలోచన తల ఎత్తనటువంటి మనస్సు ఏదైతే ఏర్పడుతుందో అదే ఆత్మ. రెండు రేణులు లేవని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఉన్నది ఒకటే నేను. ఆ నేను ప్రకాశిస్తూనే ఉంది. కానీ ఇక్కడ నీవు దేహం అనుకుంటున్నావు, పరిమితమైన జీవుడు అనుకుంటున్నావు, దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు. అందుకని వచ్చింది సమస్య. కాబట్టి నీవు సూక్ష్మ బుద్ధితో గ్రహించాలి. స్థూల దృష్టికి అందదు. నువ్వు ఇంకా అడుగుతున్నావు, సమాధి నా సహజ స్థితి అయితే ఆత్మస్థితికి పూర్వం సమాధి స్థితి మరి ఉండటం అవసరం అంటున్నారు కదా. ఇక్కడ ఏదో కొత్తగా రావాల్సి ఉంటే అనుకోవచ్చు. నీకేది కొత్తగా రాదు. నీకు తెలిసినా తెలియకపోయినా ఇప్పుడు కూడా నీవు ఆత్మవేను. నీవు సమాధి స్థితిలోనే ఉన్నావు. నేను ఉన్నానన్న ఎరుకలోనే ఉన్నావు. దీని అర్థం ఏమిటి? మనకు నిత్య సమాధి స్థితి ఏది ఉన్నదో దాన్ని గుర్తించుకోమని చెప్పటం ఇక్కడ అర్థం. అంతేకాని అజ్ఞానం అనేది ఎక్కడా లేదు.
దేహాత్మ బుద్ధి కలిగినప్పుడు నీకు ఇదంతా స్వచ్ఛంగానే కనపడుతుంది. అంతవరకు దేనికి? ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తలు మరి ఏ అవస్థకి అవస్థ స్వచ్ఛంగా ఉందా లేదా? జాగ్రత్త అవస్థలో నీవు ఉన్నప్పుడు కళను గురించి కానీ నిద్ర గురించి కానీ పొరపాటునైనా ప్రస్తావన వచ్చిందా? పోని నువ్వు కలగంటున్నావు. కళలో జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి వస్తు విషయపు జ్ఞానము కానీ, సంసారము కానీ, బంధాలు కానీ, బాధ్యతలు కానీ ఏ ఒక్కటైనా గుర్తుంది అక్కడ? మరి లేదు కదా. కాబట్టి చాలా విచిత్రంగా మహర్షి ఒక విషయాన్ని చెబుతారు. నీవు సమాధిపై నీకంత ఉపలాటం ఉంటే ఏ మత్తు మందో తీసుకో, సరిపోతుంది, అక్కడే ఉంటావు. ఇదంతా ఎందుకు నీకు? దాన్ని సంపాదించి పెడుతుంది. దాని ఫలితం ఏంటో తెలుసా? దురభ్యాసమే కానీ ఈ బంధాల నుంచి విముక్తి కాదు కదా. మత్తు వదిలినప్పుడు తిరిగి మళ్ళీ దేహము, బంధము, కోరికలు, వాసనలు తల ఎత్తుతున్నాయి కదా. అయినా అడుగుతున్నావు, ఈ వాసనలు మరి సమాధిలో కూడా ఉంటాయా లేదా? నిద్రాణంగా వాసనలు ఉంటూనే ఉంటాయని చెబుతున్నారుగా. వాటిని నిర్మూలించడం ఎట్లా? అంతేకాదు, ఈ వాసనలు సమూలంగా నష్టమైతేనే తప్ప ఆత్మానుభవం సాధ్యం అవుతుందా అని అంటున్నావు. పైగా దానికి మహర్షుల వారు, నువ్వు తొందరపడబాకు. పుట్టిన ప్రతి జీవికి వాసనలు ఉంటాయి. వాసనలు లేకపోతే పుట్టాల్సిన అవసరం ఏంటి? వాసన లేని జీవితాలు ఉండవు నాయన. ఈ వాసనలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి బంధహేతువులు అవుతుంది. ఈ కోరికలు, ఈ అరిషడ్ వర్గాలు, ఇవన్నీ కూడా అజ్ఞానులను బంధించి వేస్తుంది. అంటే దేహాత్మ బుద్ధిలో ఉన్నవారిని బంధిస్తాయి. రెండు, ఇవే వాసనలు భోగహేతువులు అవుతాయి. ప్రజ్ఞానులు అంటే జ్ఞానులకి భోగహేతువులు అవుతాయి. అవి పూర్తిగా ప్రమోదాన్ని ఇచ్చేవే తప్ప బంధాన్ని కలిగించవు నాయన. ఈ రెండో రకం ఉంది. ఏమిటవి? భోగహేతువులు ఆత్మసిద్ధిని అడ్డుకోవు. నిజానికి ఇక్కడ నీవు అడుగుతున్నావు, వామదేవుడు, జడభరతుడు, ఆత్మజ్ఞానులకు ఇంకా పుట్టుక ఉంటుందా అని. నిజమే, ఆత్మజ్ఞులకు పునర్జన్మ ఉండదు. బంధహేతువులకు వాసనలు వల్లనే పునర్జన్మ వచ్చేది. జన్మకి కారణం కోరికలు, బంధాలు, తీరనటువంటి వ్యామోహం, కామ, క్రోధాది వర్గాలకి. అందుకనే పునర్జన్మ. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఆత్మనిష్టలో, అహంస్మరణలో, తురీయంలో, నీ సహజత్వంలో ఇవన్నీ కూడా పూర్తిగా నష్టమైపోతాయి. అవి ఉన్నాయో లేవో కూడా తెలుసుకునే స్థితిలో ఉండరు. అందుకని కేవలం నిరూపక స్థితిని చేరవచ్చునా అని అడుగుతున్నావు. వారు సహజ నిర్వికల్ప స్థితి కాక కేవలం నిర్వికల్ప స్థితిగా చేరిన అని అనవచ్చునా? ఎస్, అనవచ్చును అన్నారు. ఇక్కడ చేరవచ్చును అనే పదం
వ్యక్తిత్వంతో వెళ్ళేది అనుకుంటున్నావు. అలా కుదరదు. ఆత్మ ప్రకాశమందు జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వర భావనలు ఎక్కడ, ఇవన్నీ అదృశ్యమైపోతున్నాయిగా. ముఖ్యంగా ఈ వాసనలు ఈ ఆత్మస్థితిని ప్రమోదకారులే అయినప్పుడు అడ్డుకోవు కదా. మరైతే ఈ ప్రాపంచిక విషయ వాసనలు ఈ వ్యవహారాలు వర్ధిల్లటం కుదురుతుందా? బంధం ఆసక్తి ఒక్కటే అనుకుంటాను, నేను అన్నది సరియేనా అంటున్నాడు. ఇంకా అవును, ముమ్మాటికి ఆసక్తియే దాస్యము. నీకు ఆసక్తి పెరిగినప్పుడు దాస్యం పెరుగుతుంది. ఎప్పుడైతే నీవు అహంకార వర్జనతో ఈ ఆసక్తి, ఈ ఇంట్రెస్ట్, అనుభవించాలన్న కోరికలు పూర్తిగా అదృశ్యమైపోతాయి. ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం, గురువు యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే ఆత్మలబ్ధి అవుతుందని. ఇది నిజమేనా? ఇట్లా ఉంటే వాళ్ళు అడిగే ప్రశ్నలు. గురువు అంటే ఏమనుకుంటున్నావు? 6 అడుగుల దేహమా? కాదే. గురువు అంటే ఏదైతే అజ్ఞానం ఉందో దాన్ని తొలగించేది. గు అంటే అజ్ఞానం, రు అంటే తొలగించేది. ఈ సృష్టిలో ఏదైనా గురువేను. వ్యక్తి అవ్వాల్సిన అవసరం లేదు. గురువు వ్యక్తి కాదు. గురువు జ్ఞానమే, నీవు కూడా జ్ఞానమే. ఒక విషయాన్ని నీవు బాగా గుర్తుపెట్టుకో. గురువు ఆత్మకు అభిన్నుడు. విడిగా ఎక్కడున్నాడు? ఆత్మకి లేడు కదా. అయినప్పటికీ నీవు భౌతిక దృష్టితో అడుగుతున్నావు. రాముల వారికి వశిష్ఠులని, కృష్ణుడికి సాందీపుడని భౌతికంగా ఉన్నారు కదా. మరి వారంతా ఉంటే మరి ఆత్మే గురువు, ఆత్మకి అభిన్నుడు గురువు అంటే నాకు అర్థం కావటం లేదు. ముఖ్యంగా ఈ విషయాన్ని చాలా స్పష్టం చేస్తూ అభ్యాసికి గురువును వానికి వెలిగానే నిర్దేశిస్తారు. ఎవరు చేస్తారు? ఆ ఉच्चतर శక్తి చేస్తుంది. ఆ గురువు వల్లనే, బోధల వల్లనే, సూచనల వల్లనే ఈ అజ్ఞాని యొక్క మనస్సుంది చూశావు, అంతర్ముఖం అయ్యేది. బయట తిరుగుతున్నది. ఇంద్రియాల వెంట వెళ్ళవద్దు, లోపలికి చూడు అని ఎవరు చెప్పాలి? నువ్వు అనుకునే భౌతిక గురువే చెబుతాడు. ఇంతకీ ఆ గురువు ఎవరు? నీ ఆత్మే. ఆత్మే గురు రూపేణ నీకు బయట ఉన్నట్టు గోచరమవుతారు. అభ్యాసికి గతంలో చెప్పినట్టు బాహ్య దృష్టి ఉంది కనుక జగత్తు చూస్తున్నాడు, ఇతరులు చూస్తున్నాడు, సంసారం చూస్తున్నాడు. తనలాగే ఇతరులు ఉన్నారంటున్నారు, వారిలో వారికి భేదాన్ని చూస్తున్నావు కనుక అట్టని దృష్టిని, అంతర్దృష్టిని ఏర్పరచుకోమని చెప్పడానికే గురువు వలన నీవు నేర్చుకో అని చెబుతున్నారు ఇక్కడ. గురువు ఆత్మయే. నిదానంగా నీలో అభివృద్ధి జరిగిన కొద్దీ నీవే తెలుసుకుంటావు గురువు ఆత్మేనని, విడిగా ఉండడని. కనుక నీవు చెయ్యవలసిందంటూ ఏదీ లేదు. ఉన్నదే గురువు, ఉన్నదే జ్ఞానము. నీలో జిజ్ఞాస పెరిగింది కాబట్టి సత్యాన్వేషణ కోసం
గురువుని ఆశ్రయిస్తున్నావు కాబట్టి నీకు భౌతికంగా గురువులు కనపడతారు. ఇందాక చెప్పావే, రాముల వారికి వశిష్ఠుల వారు, కృష్ణ పరమాత్మకి శాంతికుడు, గోవింద భగవత్పాదుల వారు శంకరాచార్యుల వారికి. వీరందరూ ఎవరనుకుంటున్నావు? ఆత్మే. ఆ రూపేణ కనపడతారు. కనుక నాయన, గురువు అంటే ఆత్మ. మహర్షిని కూడా ఈ విషయం అడిగారుగా, ఇంతకీ మీ గురువు ఎవరు? నా ఆత్మే నా గురువు అన్నాడు. భౌతికమైన వ్యక్తులు ఎవరు తనకు లేరన్నారు. అదే విషయం నేను కూడా అదే అంటాను. నాకెవరు భౌతిక గురువులు లేరు. ఆత్మ ప్రకాశంతోనే అజ్ఞానమని గోలబెట్టే మాయా నేను అదృశ్యమైపోతుంది. ఆ తర్వాత మిగిలి ఉండేది దగ్ధ బీజ మనస్సు. కర్మానుసారంగా అది సాగిపోతూ ఉంటుంది. ఈ కర్మలు ఆచరిస్తున్నప్పటికీ ఆ జీవన్ముక్తుడికి ఆత్మస్థితిలో మార్పు ఉండదు. దేహం ఉన్నంత వరకు ఉంటుంది. దేహం రాలిపోయినా ఇబ్బంది లేదు. ఎందుకని? దేహంతో ఎప్పుడూ తాను తన ఉనికిని ఏర్పరచుకోలేదు కాబట్టి. స్వరూప జ్ఞానంతో ఆ దేహాత్మ బుద్ధి అనేది అంతరించిపోయింది కాబట్టి. మంచిది, విచారించండి, వైరాగ్యం కలిగి ఉండండి. ఇప్పుడు చూసే ద్వైత జ్ఞానం ముందు చూశారు. ఈ పరోక్ష జ్ఞానం అంతా అజ్ఞానమే, అసత్యమే అని గుర్తించండి. మంచిది. మౌనమే శరణ్యం.